నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ కమీ 7 తెలుగు ఛానల్. నేను త్రివేణి, లైఫ్ కోచ్ మరియు హోపనోపనో హీలర్ని. ఈరోజు వీడియో చాలా చాలా ముఖ్యమైనది, ప్రతి ఒక్కరికి అవసరమైంది. ఎందుకో తెలుసా? మేనిఫెస్టేషన్ టెక్నిక్ చెప్పబోతున్నాను. ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చాలా పవర్ఫుల్ గా ఉంది. ఇది గనుక చేశారంటే మీ అన్ని మేనిఫెస్టేషన్స్ చాలా తొందరగా మీ లైఫ్ లోకి వచ్చేస్తుంది. జనవరి 29వ తారీఖున అమావాస్య ఉంది. మీకు అందరికీ తెలిసిందే కదా. ఈ అమావాస్య రోజు ఏమవుతుంది? యూనివర్స్ లో వైబ్రేషన్స్ హైగా ఉంటుంది. ఈ అమావాస్య స్పెషల్ ఎందుకంటే ఈ 2025 స్టార్ట్ అయ్యాక వచ్చిన తొలి అమావాస్య ఇది. అది కాకుండా ఇప్పుడు యూనివర్స్ లో ప్లానెట్స్ అన్ని 6 ప్లానెట్స్ ఒకదాని వెనక ఒకటి ఉన్నాయి. సో ప్లానెటరీ పరేడ్ 2 days బ్యాక్ నేను ఆ వీడియో కూడా పెట్టాను మీకు అందరికి. సో అది ఫిబ్రవరి 23rd వరకు కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి యూనివర్స్ లో వైబ్రేషన్స్ ఆల్రెడీ ఎక్కువగా ఉంది. ఇప్పుడు అమావాస్య కూడా వచ్చిన దానివల్ల ఇంకాస్త ఎక్కువగా ఉంది వైబ్రేషన్స్. సో యూనివర్స్ లో ఎప్పుడు వైబ్రేషన్స్ హైగా ఉంటాయో అప్పుడు మన వైబ్రేషన్ ని కూడా మనం హై చేసుకుని మేనిఫెస్టేషన్స్ ని మనం చేసుకున్నామంటే తొందరగా మన రియాలిటీకి వచ్చేస్తుందండి. అది మేనిఫెస్టేషన్ గురించి చెప్పాలంటే, ఇప్పుడు మన వైబ్రేషన్ కనుక ఆ టైంలో లో ఉందనుకోండి, అంటే ఏంటి? మన వైబ్రేషన్ లో ఉండడం అంటే ఇప్పుడు మనలో ఏ ఎమోషన్ ఉంటుంది ఎక్కువగా? పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఏ ఎమోషన్లు ఎక్కువగా ఉంటాం మనం? ఎక్కువగా అందరి మీద కోప్పడుతున్నామా? ఎక్కువగా ఏదో ఒక విషయాన్ని తలుచుకుని ఎప్పుడూ బాధపడుతున్నామా? లేదా ఎప్పుడు ఎదుట వాళ్ళని చూసి అసూయపడడం, ద్వేషం పెంచుకోవడం, ఇలాంటివన్నీ చేస్తున్నామా? అప్పుడు మన వైబ్రేషన్ చాలా లోగా ఉంది. మన లైఫ్ లో ఎప్పుడు ఇంట్లో ఇది లేదు, అది లేదు, లేదా నాకెందుకు డబ్బులు లేవు, నేనెందుకు అందంగా లేను అందరికన్నా, ఇలా ఏదైనా కానీ అది లేదు అనుకుంటే అది మనలో ల్యాక్ ఫీలింగ్ ని హైలైట్ చేస్తుంది, కొరతల్ని. అప్పుడు కూడా మన వైబ్రేషన్ లోగా ఉంటుంది. మనం నిరాశ పడ్డా కూడా మన వైబ్రేషన్ లోగా ఉంటుంది. ఇవన్నీ నెగటివ్ ఎమోషన్సే కదండి. సో ఈ నెగటివ్ ఎమోషన్స్ ని గనక మనము వాటికి లోనవుతుంటే అప్పుడు మన వైబ్రేషన్ చాలా లోగా ఉంటుంది. ఇప్పుడు యూనివర్స్ అంటే ఇప్పుడు ఇది యూనివర్స్ అనుకోండి, యూనివర్స్ లో వైబ్రేషన్స్ హైగా ఉన్నాయి, మన వైబ్రేషన్స్ ఏమో లోగా ఉంది. ఈ హై మరియు ఈ లో మ్యాచ్ అవుతాయా? లేదు కదా. అదే మనం సంతోషంతో, తృప్తితో, హై వైబ్రేషన్ గా, జాలీగా, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ తులుతూ నాకు సక్సెస్ ఉంది, నా దగ్గర అబండెన్స్ ఉంది అంటూ మనం హ్యాపీగా ఉన్నామనుకోండి, అప్పుడేమవుతుంది? మన వైబ్రేషన్ చాలా హైలో ఉంటుంది. అప్పుడు యూనివర్స్ యొక్క వైబ్రేషన్, మన వైబ్రేషన్ మ్యాచ్ అవుతాయి. ఎప్పుడు మన వైబ్రేషన్ యూనివర్స్ వైబ్రేషన్ మ్యాచ్ అవుతుందో మన మేనిఫెస్టేషన్స్ అన్ని మన రియాలిటీకి వచ్చేస్తుంది, మన లైఫ్ లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఇది మేనిఫెస్టేషన్ చేసుకునే సమయం. సో ఈ టైంలో మన వైబ్రేషన్స్ మీదే మన ఫోకస్ ని పెట్టుకుందాం. మన వైబ్రేషన్స్ హైగా ఉండాలి కదా. దానికి ఏం చేయాలి అని చెప్పే దానికన్నా ముందు ఏం చేయకూడదు అనేది చెప్తాను. లో వైబ్రేషన్స్ కి మనం లోను కాకూడదు అంటే ఎప్పుడు బాధపడుతూ ఉండడం, టీవీ న్యూస్లు లేదా సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే బ్యాడ్ న్యూస్, సాడ్ న్యూస్లు ఇవే చూడడం, ఎవరో ఏదో కొంటారు అక్కడ వేస్తారు అది చూడడం, అసూయపడడం, నాకు లేదే అని కొరత ఫీలింగ్ లోకి వెళ్ళడం, ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుంది? మనలో బ్లాకేజెస్ క్రియేట్ అవుతుంది. మనలో బ్లాకేజెస్ క్రియేట్ అయినప్పుడు మేనిఫెస్టేషన్స్ రాదు. కాబట్టి లో వైబ్రేషన్స్ మీరు సోషల్ మీడియా ఓపెన్ చేసినా కానీ ఓపెన్ చేయొద్దు, వాడద్దు అని నేను తప్పకుండా చెప్పను. యూస్ చేయండి, కానీ మీ మనసుకు సంతోషం ఇచ్చే అటువంటివే చూడండి. మీకు అసూయ పడడం లాంటిది, కోపం రావడం లాంటిది, బాధ వేయడం లాంటిది చూడొద్దు. టీవీ న్యూస్, ఆ న్యూస్ లో ఒక్క లైన్ పట్టుకుని 1 గంట సేపు చెప్తారు రిపీటెడ్ గా. అదేమవుతుందండి? అఫర్మేషన్ అయిపోతుంది. ఎవరినో చంపేశారు, దాన్ని 1 hour చెప్తూ ఉంటారు ఒక సెంటెన్స్. అదేమవుతుంది? మన బ్రెయిన్ లోకి వచ్చి ఆ అఫర్మేషన్ కూర్చుంటుంది. అప్పుడు మనలో
ఆ వైలెన్స్ అనేది హైలైట్ అవుతుంది. ఎప్పుడు కోపంలో ఉంటాము, అందరి మీద అరుస్తాము, మైండ్ ఎప్పుడు రిలాక్స్డ్గా ఉండదు, బాడీ రిలాక్స్గా ఉండదు కదా. కాబట్టి మీరు టీవీ చూస్తే కూడా మీకు నవ్వు వచ్చేటువంటిది ఏదైనా కామెడీ షోస్ లేదా పాటలు వింటుంటే మైండ్ కూల్గా రిలాక్స్డ్గా కామ్గా ఉంటుంది. సో అలా చేయండి. మీరు ఏ పని చేసినా మీ మనసుకు ప్రశాంతతనివ్వాలి, మీరు చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవ్వాలి. అటువంటివే చూడండి, అటువంటి పనులే చేయండి, అటువంటి మాటలే మాట్లాడండి. ఎందుకంటే మన మాటలకు మన ఆలోచనలకు చాలా పవర్ ఉంది. మన మాటలు మరియు మన ఆలోచనలు వైబ్రేషన్స్ ద్వారా యూనివర్స్కి వెళ్తుంది, అదే మన లైఫ్కి వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు మంచి మాటలు మాట్లాడుతూ హ్యాపీగా ఉంటూ మనం పాజిటివ్గా ఉంటే అదే మన లైఫ్కి వస్తూ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, మన లైఫ్ అన్నాక కష్టాలు ఉండక తప్పవు, మనకు కోపం రాకుండా ఉండదు. అది మనం పాజిటివ్గా ఉన్నా ఒక్కోసారి మన చుట్టూతో ఉన్న వాళ్ళు మనలో కోపం రప్పిస్తారు, మనకు బాధ తెప్పిస్తారు, ఇలాంటివన్నీ అవుతాయి. కానీ నేను చెప్పడం, మనకు వాళ్ళ మాటల కన్నా మన మేనిఫెస్టేషన్స్ ఇంపార్టెంట్ కదండి. కాబట్టి ఎవరైనా మీకు కోపం వచ్చేలాగా ఒక మాట అన్నారంటే కూడా మీరు దానికి బాధపడద్దండి, మీరు మళ్ళీ రియాక్ట్ చేయొద్దండి కోపంతో. ఎవరైనా మిమ్మల్ని కోపంతో ఒక మాట అంటున్నారంటే మీ కర్మాలను వాళ్ళు తీసుకుంటున్నారు, మీ కర్మాలని వాళ్ళు తగ్గిస్తున్నారు, అలా అనుకునేసేయండి. మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోండి. ఇంకా చెప్పాలంటే మీకు ఒక చిన్న సలహా ఇస్తాను, మీకు ఒక చిన్న టిప్స్ ఇస్తాను. ఎవరైనా ఎప్పుడూ మీ మీద కోపడుతున్నారు అనుకోండి, మీకు రియాక్ట్ చేయకుండా ఉండాలి అంటే వాళ్ళని మీ మైండ్లో ఒక జోకర్ లాగా ఇమాజిన్ చేసేసుకోండి. వాళ్ళ ముక్కుకి ఇలా ఒక బాల్ ఉంది అని ఇమాజిన్ చేసుకోండి. వాళ్ళ ఫేస్కి ఇలా స్మైలింగ్ చేస్తూ ఇలా ఒక పెయింట్ వేశారని ఇమాజిన్ చేసుకోండి. వాళ్ళ జుట్టు ఇలా ఉంటుంది కలర్ కలర్గా. వాళ్ళు జోకర్ డ్రెస్ మీకు తెలుసు కదండి, అలా వేసుకున్నారు. సడన్గా వాళ్ళ జోకర్ ప్యాంట్ ఊడి పడిపోయింది, అలా ఇమాజిన్ చేసేసుకోండి వాళ్ళని. అప్పుడు మీకు నవ్వు వచ్చేస్తుంది వాళ్ళని తలుచుకుంటే. ఆ కోపం మిమ్మల్ని అఫెక్ట్ చేయొద్దు. సో ఇలా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. వాళ్ళు మాట్లాడే మాటలు మీకు మాటల్లా వినపడట్లేదు చెవికి, మీ చెవికి అది పక్ 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 ఇలా వినిపిస్తుంది అనుకోండి. అప్పుడు దాన్ని ఒకసారి విజువలైజ్ చేసుకోండి. ఎవరైతే మీ మీద కోపడుతున్నారో వాళ్ళని, అప్పుడు మీకు నవ్వు వచ్చేస్తుంది. ఇలా మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఆ సిచ్యువేషన్స్ నుండి. మీకు ఏదైనా బాధ వేసిందా, ఓకే, తక్షణం మీరేమనుకోవాలి, నాకు బాధ వేసిందంటే యూనివర్స్ ఈ బాధ వెనక ఒక మంచి ఉద్దేశాన్ని పెట్టింది. నాకు బాధ వేసింది అంటే నాలో ఇంకంత యాక్టివ్నెస్ ఎక్కువగా ఉండాలి అని యూనివర్స్ నాకు చెప్తుంది. నేను యాక్టివ్గా ఉంటే ఈ బాధకు కారణం ఏంటి, దాన్ని నేను ఎలా సరి చేసుకోవాలి అనే ఆలోచన నాకు వస్తుంది. కానీ నేను బాధపడుతూ కూర్చుంటే నా వైబ్రేషన్ లో అయిపోతుంది. సో టైమ్ టు సెలబ్రేట్ అని అనుకోండి. ప్రతి ఒక్క నెగటివ్ ఎమోషన్ మీకు వచ్చినప్పుడు, ఎస్, యూనివర్స్ నాలో ఒక చేంజ్ తేవాలని నాకు ఈ నెగటివ్ ఎమోషన్ తెచ్చిపెట్టింది, కాబట్టి టైమ్ టు సెలబ్రేట్, ఇప్పుడు నేను దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాను అని అనుకుని మీ మనసుకు సంతోషాన్ని ఇచ్చే ఏదైనా ఒక్క చిన్న పని చేయండి. ఏదైనా మీ హాబీ కావచ్చు, ఒక మంచి కాఫీ చేసుకొని దాన్ని ఆస్వాదిస్తూ తాగడం, లేదా ఎక్కడైనా వాక్ వెళ్ళి రావడం, అలా మీకు ఏ పని చేస్తే అది బాగా అనిపిస్తుంది, మీ మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది, అది చేయండి. ఇలా చేస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకొని మీ వైబ్రేషన్ని హైలో పెట్టుకోండి. ఇప్పుడు మేనిఫెస్టేషన్ గురించి చెప్తాను. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే మనం యూనివర్స్ గురించి, ఎమోషన్స్ గురించి ఎంతెంతో ఉన్నాయి. ఇక ఉంటాం కదా లైఫ్ లాంగ్ మనం ఇక్కడ కలుస్తూ ఉంటాం వీడియోస్లో. సో ఇంకా నా వెబినార్స్ అన్ని స్టార్ట్ అవుతుంది, వెబినార్స్లో కూడా మనం మీట్ అవుతూ ఉంటాం. సో కాబట్టి అక్కడంతా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మేనిఫెస్టేషన్ టెక్నిక్ గురించి చెప్తానండి మీకు. ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చాలా బాగుంది, ఈజీగా కూడా ఉంది, ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు. దీనికి కావాల్సింది ఏంటి అని చెప్తాను. ఒక దీపం లేదా క్యాండిల్, ఇవి రెండిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు.
మీ దగ్గర సెంటెడ్ క్యాండిల్ ఉంటే పెట్టుకోవచ్చు, మంచి అరోమా స్మెల్ వస్తుంది. లేదు అంటే ఇంట్లో ఉన్న మన సాంప్రదాయపు దీపం కూడా పెట్టుకోవచ్చు. నార్మల్ క్యాండిల్, బర్త్డే క్యాండిల్ కూడా పెట్టుకోవచ్చు, ఏదైనా పర్లేదు. మనకు కావాల్సింది ఆ ఫైర్ అంతే. సో దీపం లేదా క్యాండిల్ కావాలి, 2 పేపర్స్, దానితో పాటు ఒక పెన్ కావాలి, ఒక గాజు గ్లాసులో నీళ్లు కావాలి. ఈ 3 కన్నా ఇంపార్టెంట్ గా మీ నమ్మకం కావాలి. సో ఈ 4 రెడీ చేసేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్తాను. మీకు ఎక్కడైతే డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందో అటువంటి ప్లేస్ ని సెలెక్ట్ చేసుకోండి. మీ ఇంట్లో సెలెక్ట్ చేసుకొని అక్కడ నేల మీద కూర్చోండి. నేల మీద కూర్చుంటే మనం గ్రౌండెడ్ అవుతాము, భూమికి దగ్గరగా ఉంటాము. ఎవరికి నేల మీద కూర్చోవడం కుదరదో కాళ్ళు నేల మీద పెట్టుకొని చైర్ మీద కూర్చోండి, పర్లేదు. మీ కళ్ళకు నేరుగా ఉండేలా క్యాండిల్ లేదా దీపాన్ని పెట్టుకోండి. కింద ఉంటే మీరు ఇలా చూడాల్సి పడుతుంది. సో ఆ దీపం లేదా క్యాండిల్ని మీరు లైట్ చేసుకోండి. అది వెలుగుతూ ఉండని. అది వెలుగుతున్న సమయంలో ఆ 2 పేపర్స్ తీసుకోండి. ఫస్ట్ పేపర్ మీద 29 గ్రాటిట్యూడ్స్ ని రాయండి. గ్రాటిట్యూడ్స్ అంటే ఏంటి? కృతజ్ఞతలు. దేనికి కృతజ్ఞతలు రాయాలి? మీ లైఫ్ లో ఎంత మంది ఉన్నారండి. మీ తల్లిదండ్రి ఉన్నారు, మీ లైఫ్ పార్ట్నర్ ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు, మీ బంధువులు ఉన్నారు, మీ స్నేహితులు ఉన్నారు, మీ నేబర్స్, మీ పక్క ఇళ్లలో వాళ్ళు ఉన్నారు. ఇది కాకుండా మీరు పనిచేసిన చోట మీ కొలీగ్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు కదా. వీళ్ళలో ఎవరెవరికి మీరు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారో వాళ్లకు రాయండి. నన్ను కన్న నా తల్లిదండ్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, నా పిల్లలకు ధన్యవాదాలు, నా ఈ లైఫ్ లో వచ్చినందుకు. ఇలా మీరు ఎవరెవరికి రాయాలనుకుంటే రాయొచ్చు. మనుషులకు మాత్రమే కాదు, మీ లైఫ్ లో ఏదైతే ఉందో ప్రతి ఒక్క దానికి రాయొచ్చు. సో ఇలా రాయండి. మీరున్న ఇంటికి రాసుకోవచ్చు, మీరు యూజ్ చేసే ఫోన్ కి రాసుకోవచ్చు, మీరు పీల్చే గాలి, మీరు తినే ఆహారం, మీరున్న భూమి, ఈ గెలాక్సీ, యూనివర్స్ చెప్తూ వెళ్తే లక్షల కోట్లు ఉంటాయి. అందులో జస్ట్ కేవలం 29 అంతే. 29 వాటి. కానీ రాసేటప్పుడు ఇక్కడి నుంచి రాని, ఇక్కడి నుంచి మాత్రమే వస్తే చాలదండి, ఇక్కడి నుంచి రావాలి. మీరు హృదయపూర్వకంగా దానికి ధన్యవాదాలు చెప్తూ రాసుకోవాలి. ఇది ఎందుకు అంటే మనం ఎంత ఎక్కువగా గ్రాటిట్యూడ్ మోడ్ లో ఉంటామో మన ఫ్రీక్వెన్సీ అంత హై అవుతుంది, మన వైబ్రేషన్ హై అవుతుంది. కాబట్టి ఇన్స్టెంట్ గా మన వైబ్రేషన్ ని హై చేసుకోవాలి అంటే ఇలా గ్రాటిట్యూడ్స్ రాయాలండి. 29 గ్రాటిట్యూడ్స్ రాసి పక్కన పెట్టండి. ఇంకొక పేపర్ మిగిలింది. ఆ పేపర్ లో మీ లైఫ్ లో ఇప్పుడు ఏదైతే మీకు కావాలి, ఏవి మీకు దొరికితే మీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉండవు, అది ఎలా రాయాలి? మీ హెల్త్ విషయంలో మీకు ఏం కావాలి? మీకు వెయిట్ గెయిన్ కావాలా, వెయిట్ లాస్ కావాలా, లేదా మీకు ఏదైనా వేరే స్కిన్ ప్రాబ్లం ఉందా, నొప్పులు ఉన్నాయా, ప్రెగ్నెన్సీది కూడా హెల్త్ లో వస్తుంది, మీకు ఇలా హెల్త్ లో మీకు ఏం చేంజ్ కావాలి, ఎక్సర్సైజ్ చేయాలి కానీ చేయలేకపోతున్నారా, అలాంటివన్నీ కూడా రాసుకోండి. హెల్త్ కి సంబంధించినట్టు ఏవే ఉన్నా అవి రాసుకోండి. నెక్స్ట్ రిలేషన్షిప్స్. మీ లైఫ్ లో ఉన్న రిలేషన్షిప్స్ లలో ఏ ఒక రిలేషన్షిప్ మీకు కొంచెం ఆ రిలేషన్ తో మీకు అంతగా పడట్లేదు, ఆ రిలేషన్ హీల్ అవ్వాలి అనుకుంటున్నారో, సరిపోవాలి అనుకుంటున్నారో, ఆ రిలేషన్షిప్, అది తల్లిదండ్రి కావచ్చు, పిల్లలు కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా అత్తామామలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళతోటి మీ రిలేషన్ బాగాలేదు, సరిపోవాలి అంటే అది రాసుకోండి. తర్వాత అందరితో మీకు రిలేషన్ బాగుంటే, నా లైఫ్ లో ఉన్న అన్ని రిలేషన్షిప్స్ చాలా బాగున్నాయి, నేను అందరితో చాలా ప్రేమగా చాలా బాగున్నాను, అందరూ నా మీద ప్రేమ కురిపిస్తున్నారు, అలా రాసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, మీ వర్క్. మీరు గృహిణి అయితే, హౌస్ వైఫ్ అయితే ఇంట్లో చేసే పనులు కూడా అది మీ వృత్తి కదండి. ప్రతి ఒక్క పని మీకు ఇష్టంగా చేస్తారు.
సో అది రాసుకో. మీ పనుల్లో ఏది కరెక్షన్ కావాలి, అలా లేదు అంటే మీ హస్బెండ్ లేదా మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి ఎవరికైనా జాబ్ దొరకట్లేదు, ఉన్న జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదు, బిజినెస్ సరిగా జరగట్లేదు, సేల్స్ అవ్వట్లేదు, క్లయింట్స్ రావట్లేదు, ఇలా ప్రాబ్లమ్స్ ఉంటే అవి రాసుకోండి. ఇక లాస్ట్ మనీ ప్రాబ్లం. మనీ అంటే ఏంటి? అప్పులు ఉండడం, మీరు ఇవ్వాల్సిన వాళ్లకు ఇవ్వలేకపోవడం, వచ్చే మనీ చాలకపోవడం, ఇలాంటివి. సో అవంతా రాసుకోండి. ఇవి కాకుండా ఇంకా మీ లైఫ్లో వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ రాసుకోండి. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. ఎలా రాసుకుంటారండి ఇవి? నాకు డబ్బులు కావాలి, నాకు ఆరోగ్యం బాగుండాలి అలానా? నో, అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే నాకు డబ్బులు కావాలి అని రాసుకున్నారనుకోండి, దాని మీనింగ్ మీ దగ్గర డబ్బులు లేవు అని అర్థం వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఏం చెప్పాడు? నాకు ఇది కావాలి అని అడిగితే అది నీ దగ్గర లేదు అని నువ్వు చెప్తున్నట్లు అర్థం. కాబట్టి నీ దగ్గర ఏముందో అది కూడా లేకుండా పోతుంది. సో నీకేం కావాలో అది నా దగ్గర ఎక్కువ ఉంది అని చెప్తే అప్పుడు నీకు ఇంకంత దొరుకుతుంది అంటారు. అందుకే కదా మనం ఇంట్లో సరుకులు అవి ఖాళీ అయిపోతే కూడా సరుకులు నిండుకున్నాయి అంటామే కానీ ఖాళీ అయిపోయింది అనం కదా. ఇదే రీజన్ దానికి. సో మనం కూడా ఇక్కడ మన గోల్స్ ఏముంది, మనకు లైఫ్లో ఏం కావాలి, దేన్ని మనం మేనిఫెస్ట్ చేసుకుంటున్నామో వాటిని మనం అన్నీ నాకు ఆల్రెడీ దొరికాయి అని ప్రెజెంట్ టెన్స్ లో రాస్తాము. ఆరోగ్యం, మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే నా వెయిట్ ఇప్పుడు నాకు కావలసినంత వెయిట్ లో ఇప్పుడు నేనున్నాను. మీకు వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే నేను ఎంత సేమ్ అదే, నేను నాకు కావాల్సిన వెయిట్ లో ఇప్పుడు నేనున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను అలా రాసుకోండి. పిల్లలు అవ్వట్లేదు మీకు అంటే నేను ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, చాలా బాగున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసుకోండి. ఇలా మీకు ఏం కావాలో అది ఆల్రెడీ మీకు దొరికినట్లు రాసుకోండి. అప్పుడు ఏమవుతుంది, సబ్ కాన్షియస్ మైండ్ నమ్ముతుంది మీకు అది ఆల్రెడీ దొరికింది అని. అప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్కి తెలిసిందంటే మైండ్ నుంచి యూనివర్స్కి వెళ్తుంది వైబ్రేషన్స్ ద్వారా. యూనివర్స్కి వెళ్తే అది మన దాకా వస్తుంది. ఇదండి మ్యాటర్. సో మీరు మీ గోల్స్, మీ మేనిఫెస్టేషన్స్ ఏమున్నాయో అవి మీకు ఆల్రెడీ దొరికినట్టు రాసుకోండి. ఫస్ట్ స్టెప్ ఏం చేశారు? దీపం పెట్టుకున్నారు లేదా క్యాండిల్ పెట్టుకున్నారు. సెకండ్ స్టెప్ గ్రాటిట్యూడ్స్ రాశారు, మీ గోల్స్ రాశారు కదా. ఇక థర్డ్ స్టెప్ మళ్ళీ మీరు సెకండ్ స్టెప్ మీరు ఇవంతా రాసేటప్పుడే మీ ముందర ఒక గాజు గ్లాస్లో నీళ్లు పెట్టుకోండి. క్యాండిల్ వెలిగించినప్పుడే, దీపం వెలిగించినప్పుడే అక్కడ మీ ముందర ఒక గ్లాస్లో, గాజు గ్లాస్లో, మళ్ళీ స్టీల్ గ్లాస్లో పెట్టుకోకూడదా అలా అడగద్దండి. ఎందుకంటే గాజు గ్లాస్ ఎందుకు చెప్తానంటే గాజు స్పష్టతకు సంకేతం. గాజు ద్వారా వైబ్రేషన్స్ ఈజీగా అది పీల్చుకుంటుంది కాబట్టి గాజు గ్లాస్ అంటాం. గాజు గ్లాస్ లేకుంటే జామున్ కప్ అయినా ఉంటుంది కదండి మీ దగ్గర కదా, తప్పకుండా ప్రతి ఒక్కళ్ళది అది కూడా తీసుకోండి, పర్లేదు. గాజు కంటైనర్ ఏదైనా పర్లేదు తీసుకోండి. బాటిల్, కప్, బౌల్, గ్లాస్ ఏదైనా పర్లేదు, అది మీ ముందర ఉంచుకోండి. ఎందుకంటే క్యాండిల్ వెలిగించినప్పటి నుంచి ఎండ్ ఆఫ్ దిస్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ వరకు అది చాలా ఇంపార్టెంట్ వర్క్ చేస్తోంది మీ ముందర. సో ఇప్పుడు మీరు వాటర్ పెట్టుకున్నారు, క్యాండిల్ వెలిగించుకున్నారు, గ్రాటిట్యూడ్స్ రాశారు, గోల్స్ రాశారు. ఇది అయిన తర్వాత లైట్స్ ఆఫ్ చేసుకోండి. ఇది ఈవినింగ్ చేయాలి ఈ ప్రాసెస్. ఈవినింగ్ 6 గంటల తర్వాత, చీకటి పడ్డ తర్వాత లైట్స్ ఆఫ్ చేసుకోండి. మీ రూమ్లో మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడ లైట్స్ ఆఫ్ చేసేసుకోండి. లైట్స్ ఆఫ్ చేసుకున్నాక మీరు కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసుకోవాలి. కళ్ళు మూసుకోండి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. ప్రతి ఒక్క బ్రీత్ ఇన్ లో యూనివర్స్ లో ఉన్న అద్భుతమైన ఎనర్జీని మీరు పీల్చుకున్నట్లు ఫీల్ అవ్వండి. మీ ప్రతి ఒక్క బ్రీత్ అవుట్ లో మీ దేహంలో ఉన్న నొప్పులు, మీ మనసులో ఉన్న బాధలు, మీ జీవితంలో ఉన్న కష్టాలు, సమస్యలు అన్నిటినీ బ్రీత్ అవుట్ లో బయటకు తీసేస్తున్నట్టు, మీరు బయటకు వేసేస్తున్నట్లు విజువలైజ్ చేసుకోండి. ఇలా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకుంటూ మీ ఫోకస్ మొత్తం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మీద పెడుతూ అలా కూర్చొని విజువలైజ్ చేసుకోండి. ఏం విజువలైజ్ చేసుకోవాలి? మీకు ఎవరో మీ ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత మీకు కనపడ్డారు అని విజువలైజ్ చేసుకోండి.
మీకు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. ఆ ఫ్రెండ్ని చూడంగానే కౌగిలించుకున్నారు. ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఇన్ని సంవత్సరాలు ఏం జరిగింది లైఫ్లో, ఇలా మాట్లాడుతున్నారు. అప్పుడు మీ ఫ్రెండ్ మిమ్మల్ని అడుగుతారు, నీ లైఫ్లో ఏం జరుగుతుంది ఇప్పుడు, ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు మీరు చెప్తారు. ఏం చెప్తారు? ఆ పేపర్స్లో ఏమేం రాసుకున్నారు, గోల్స్ అవన్నీ దొరికాయి కదా, అవే చెప్తున్నారు. నేను ఎంత వెయిట్ ఉన్నాను తెలుసా, ఇప్పుడు ఇలా తగ్గాను, ఎంత బాగా ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఇప్పుడు నా లైఫ్లో రిలేషన్షిప్ నాకు మా అమ్మతో అస్సలు పడేది కాదు, కానీ ఇప్పుడు నేను అమ్మ చాలా బాగున్నాము, నేను మా ఆయన లేదా నేను మా ఆవిడ ఎప్పుడు పోట్లాడుకుంటూనే ఉన్నాము, ఇంకా డివోర్స్ దాకా వెళ్ళిపోయింది, కానీ ఇప్పుడు మేమిద్దరు చాలా ప్రేమగా అన్యోన్యంగా చాలా బాగున్నాము. ఇలా ఆ గోల్స్లో ఏమేమి రాసుకున్నారో దాన్ని మీరు మీ ఫ్రెండ్తో హ్యాపీగా షేర్ చేసుకుంటున్నట్లు విజువలైజ్ చేసుకోండి. అప్పుడు ఆ విజువలైజేషన్లో ఫీలింగ్స్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటుంది. అప్పుడు అది పక్కాగా విజువలైజేషన్ అవుతుంది. లేదంటే ఊరికే బ్లైండ్గా అలా చేసుకుంటే ఇమాజినేషన్ అయిపోతుంది. సో ఇలా విజువలైజేషన్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కళ్ళు తెరిచి 10 minutes వరకు, అప్రాక్సిమేట్గా 10 minutes వరకు ఆ దీపాన్ని కళ్ళు ఆర్పకుండా 10 minutes ఉండలేం. మీరు దీపాన్ని చూస్తూ, ఆ దీపపు ఒక ఫైర్ని చూస్తూ ఉండండి. ఫైర్ని మీకు ఒక 1 minute చూసారనుకోండి, ఒక 2-3 times ఇలా బ్లింక్ చేయండి, మళ్ళీ చూస్తూ ఉండండి. ఫైర్నే చూస్తూ ఉండండి, అగ్గినే చూస్తూ ఉండండి, నిప్పునే చూస్తూ ఉండండి. ఎందుకు అంటే నిప్పు అనేది అగ్ని దేవుడు వచ్చి క్లెన్జింగ్ మరియు ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక చేంజ్ ఓవర్ తెస్తుంది, మన లైఫ్ని చేంజ్ చేస్తుంది మరియు క్లెన్స్ చేస్తుంది, మనల్ని ప్యూరిఫై, మనల్ని శుద్ధంగా చేస్తుంది. సో ఇలా మీరు చూస్తున్నప్పుడు మన ఆరాని క్లెన్స్ చేస్తుంది ఫైర్, మన ఆత్మని క్లెన్స్ చేస్తుంది. కాబట్టి ఫైర్ పెట్టుకున్నాం మన ముందు. సో ఈ ఫైర్ని మనం కళ్ళార్పకుండా ఇలాగే తదేకంగా చూస్తూ కూర్చున్నప్పుడు ఏమవుతుంది, మన ఫోకస్ బిల్డ్ అవుతుంది. ఈ ఒక అమావాస్య టైం వచ్చేసి మన పర్సనల్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఆ ఫైర్ని కళ్ళార్పకుండా చూస్తూ మన బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మీదే ఫోకస్ పెడతాం. ఏది ఆలోచనలు రావద్దు. కానీ మనం అది చూస్తూ ఊరికే కూర్చుంటే తప్పకుండా ఆలోచనలు వస్తాయి కదూ. ఆలోచనలు రాకూడదు. మీరు బ్రీత్ ఇన్, ఎవరికైతే మీ మైండ్ కంట్రోల్లో ఉంటుందో వాళ్ళు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మీదే ఫోకస్ చేస్తూ ఆ ఫైర్ని చూస్తూ ఉండండి. ఎవరికి ఆలోచనలు వస్తూ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయో ఆ టైంని మీరు హోపనోపనో చెప్పుకోండి మైండ్లోని. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. బ్రీత్ ఇన్ చేసుకోండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పుకొని బ్రీత్ అవుట్ చేయండి. మళ్ళీ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పుకోండి, మళ్ళీ బ్రీత్ ఇన్ చేయండి. ఇలా చేస్తూ ఆ ఫైర్ని చూస్తూ ఉండండి. ఒక 10 minutes ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఆ నీళ్ళు ఏం చేస్తోంది, ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ పేపర్స్ 2 మీరు రాశారు కదా, గోల్స్ మరియు మీ గ్రాటిట్యూడ్స్, ఆ 2 పేపర్స్ని మీరు నీళ్ళ గ్లాస్ కింద పెట్టేసేయండి. ఇప్పుడు మీరు ఈ ప్రాసెస్ ఫుల్ చేశారు. ఫస్ట్ దీపం లేదా క్యాండిల్ వెలిగించుకున్నారు, గ్రాటిట్యూడ్స్ మరియు గోల్స్ రాసుకున్నారు, లైట్స్ ఆఫ్ చేశారు, విజువలైజ్ చేసుకున్నారు, మళ్ళీ మీరు క్యాండిల్ని లేదా దీపాన్ని చూస్తూ ఉన్నారు, ఫోకస్ బిల్డ్ చేసుకున్నారు. ఇది అయిన తర్వాత ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఆ నీళ్ళు ఏం చేస్తుంది, మీ ముందు ఉన్న నీళ్లు మీ ఆ గ్లాస్ కింద మీరు ఏవైతే పేపర్స్ పెట్టారో అందులో ఏమేమి రాశారో అవన్నీ పీల్చుకుంది. నీళ్లకు పీల్చుకునే శక్తి ఉంది. మనం ఇంతసేపు ఏమి గ్రాటిట్యూడ్స్ చెప్పుకున్నామో, ఏవైతే రాసామో అవన్నీ కూడా పీల్చుకుంది. యూనివర్స్ లో ఉన్న అద్భుతమైన ఎనర్జీస్ ని కూడా పీల్చుకుంది. ఆ నీళ్లు ఇప్పుడు ఎనర్జైజ్డ్ వాటర్ అయ్యింది. సో ఇప్పుడు ఆ వాటర్ని తీసి పక్కన పెట్టేసి ఆ 2 పేపర్స్ని ఆ క్యాండిల్ లేదా దీపంలో కాల్ చేసేయండి. కాల్ చేసి ఒక ప్లేట్ ఏదైనా తీసుకుని అందులో పెట్టేసేయండి.
అది ఫుల్ కాలి బూడిదవుతుంది. అది కాలే సమయంలో మీలో ఉన్న నెగటివిటీ అంతా మీరు తీసేస్తున్నట్లు విజువలైజ్ చేసుకోండి. అగ్గిని చూస్తూ ఏమైతే మీలో నెగటివ్ బ్లాకేజెస్ ఉన్నాయో, నెగటివ్ థాట్స్ ఉన్నాయో, లిమిటెడ్ బిలీఫ్స్ ఉన్నాయో అన్నీ తీసి అగ్నిలో సమర్పిస్తున్నట్టు విజువలైజ్ చేసుకోండి. అదైన తర్వాత ఆ నీళ్లను ఇప్పుడు మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ యూనివర్స్ కి ఆ నీళ్లను తాగండి, ఫుల్ గా తాగేసేయండి. తర్వాత ఆ బూడిద ఉంది కదండి, పేపర్స్ కాల్చిన బూడిద, ఆ బూడిద తీసుకొని మీ చేతిలోకి ఆకాశానికి చూపించి థ్యాంక్ యూ యూనివర్స్ చెప్పి ఉఫ్ అని ఊదేయండి. ఇది మీ మేనిఫెస్టేషన్ ప్రాసెస్. దీన్ని మీరు ఈ రోజు నుండి 30వ తారీఖు వరకు చేయండి. ఎందుకంటే 30వ తారీఖు వరకు కూడా యూనివర్స్ లో వైబ్రేషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మీ మేనిఫెస్టేషన్స్ చాలా 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 తొందరగా మీకు దొరుకుతాయి. సో ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ని మీరు వాడుకొని, ఈ అమావాస్య వైబ్రేషన్స్ ని మీరు వాడుకొని మీ లైఫ్ ఎలా ఉండాలి, ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను యూనివర్స్ ని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇంతటితో నా ఈ వీడియోని స్టాప్ చేస్తున్నాను. మళ్ళీ వేరే వీడియోలో మిమ్మల్ని మీట్ చేస్తాను. అంతవరకు నా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.